ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ దినమంతయు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. యేసు చాలా గొప్ప దేవుడు అండి. ఎందుకంటే అది అణిగి నలిగిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఆయన తప్పితే వేరే దేవుడు లేడు. సో మీరు కూడా ఈ దినమంతయు మీ కుటుంబ సభ్యులతో మీరు చేయబోయే పనులలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ దినం వాక్యము మనం చూసుకున్నట్లయితే సామెతలు 10:22 చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. సో దీన్ని బట్టి ఏంటంటే మనము వృధా ప్రయాసంగా మనం ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు కూడా ఎంత కష్టం చేసినప్పటికీ దేవుని ఆశీర్వాదం లేనిది మనకు ఆ ఫలితం దక్కదండి. సో చాలామంది మనం ఉదయం లేచింది మొదలు ఓటీ అని చెప్పేసి డ్యూటీలు ఓవర్ టైం చేయటం, ఎంతో కష్టం చేస్తూ ఉంటాం. కానీ యెహోవా ఆశీర్వాదం ఉంటే మాత్రం మనము దినాభివృద్ధి చెందుతాం. సో ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే చిన్న క్లూ చెప్తాను. ఆ ఆశీర్వాదం మనందరికీ కావాలి, నాకు కావాలి, నీకు కావాలి, అందరికీ కావాలి. సో యెహోవా ఆశీర్వాదం మనకు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న కామ క్రోధ మదమాశ్చర్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని తొక్కుకుంటూ మనం ఎప్పుడైతే మన శరీరాన్ని మనము జయిస్తామో అప్పుడే మన హృదయంలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తారు. సో దేనికంటే హృదయమే దేవాలయం అని చెప్పేసి మనం బైబిల్ ప్రకారం మనం చూసుకుంటున్నాం. ఈ హృదయం దేవాలయం అన్నప్పుడు మన హృదయాన్ని ఎలా చూసుకోవాలి? చాలా పరిశుద్ధంగా చూసుకోవాలి. మనలో కలుగుతున్న కోరికలు కావచ్చు, మన మైండ్లో వస్తున్న ఆలోచనలు కావచ్చు, మన కంటికి కనపడుతున్న అందమైన చిత్రాలు కావచ్చు, ప్రతిదీ ఎనీవే. సో వీటంటిని చూడటం వల్ల మనలో కలుగుతున్న లోకానుసారమైన కోరికలను మన శరీరం నుండి మనం జయించగలిగితే ఆటోమేటిక్గా యెహోవా మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మన హృదయంలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తారో మన హృదయం దేవాలయం అయిపోతుంది. మన హృదయం దేవాలయం అయినప్పుడు మనమేమవుతాం? ఒక ఆశీర్వాదంగా మారుతాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలు మనం వెంటొస్తాయి. మనం ఏ ఇంట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆశీర్వాదం కోసం మనం ఒక్కరము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీకు కూడా చెప్పడం ఏంటంటే లోకానుసారంగా ఎంతోమంది తాగుడుబోతులు, వ్యభిచారులు, గంజాయి తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మారింది అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని. ప్రపంచంలో ఈ గ్రంథంలో లేని విషయం అంటూ లేదు. మొట్టమొదటిసారిగా చదవగలిగింది భూమి మీద అంటే బైబిల్. మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద చదవగలిగింది అంటే బైబిల్. ఎంతోమంది మర్డర్ చేసిన వాళ్ళు కావచ్చు, రౌడీలు కావచ్చు, కిరాతకులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మారారండి. దట్ ఈజ్ బైబిల్. ఈ బైబిల్కి ఉన్న పవర్ అలాంటిది. ఎందుకంటే ఈ బైబిల్ వెనుక పరిశుద్ధుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. సో ప్రతి ఒక్క వాక్యము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. దానివల్ల మీకు కూడా చిన్న క్లూ చెప్తున్నాను. చాలామంది కూడా హైందవులు, అన్యులు మరి దేవుడు ఎక్కడున్నారు, దేవుడు 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 అని చెప్పేసి అంటారు. సో మీ అందరికీ నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక 30 రోజులు మీరు కొలిచే విగ్రహారాధన కావచ్చు, మీరు మొక్కే దేవుళ్ళు కావచ్చు, మీరు మొక్కే గుళ్ళు కావచ్చు, సో వీటన్నిటిని దూరం పెట్టేసేయండి. ఓ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవా, అయా నీవెవరు? మమ్మల్ని సృష్టించావు, అసలు నిన్ను ఒక్కసారి మేము చూడాలి అని చెప్పేసి నీకు ఇష్టమైన దేవుళ్ళను కానీ ప్రతి ఒక్కదాన్ని దేన్ని అనుకోకుండా నువ్వు ఒకటే ప్రార్థన చేయి. ఓ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవా, నీవెవరు? అసలు మా ప్రాణానికి పుట్టుకకు కారణమైన మా దేవా నీవెవరు? నిన్ను ఒక్కసారి చూడాలయా అని చెప్పేసి మీరు ఒక్క 30 రోజులకి ఏకాగ్రతతో కంటిన్యూగా మీరు మనసుకి పెడితే ప్రత్యక్షమైన వెలుగు మీ కళ్ళ ముందు కనపడుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మీరే నమ్మండి. నేను క్రైస్తవ మతము
దేవుడు అనట్లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనట్లేదు. కానీ మీ మనసుకి ఆ వెలుగు ఎవరు అనేది మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ చూసుకున్నట్లయితే ఈ దినమంతయు మీరు చేయబోయే పనులలో, మీరు చేయబోయే డ్యూటీలలో ప్రతి ఒక్కరు కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ నజరేయుడైన యేసు అను నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ అలాడ్ బ్రదర్స్.